హరే కృష్ణ అండి. అందరికీ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పఠామి సంస్కృతం. ఎవరన్నా చదువుతారా? చదువుతాను మేడం. నేను చదివినా మేడం. పఠామి సంస్కృతం నిత్యం. ఒక్క నిమిషం అండి. మీరిద్దరు ఇంతకు ముందు చదివారా? కుముద గారు, సత్యనారాయణ గారు? లాస్ట్ టైం చదివాను. నేను చదవలేదు మేడం. మీరు చదవండి. సత్యనారాయణ గారు మీరు నెక్స్ట్ టైం చదువుతారు కానీ, ఓకేనా? అందరికి కొంచెం ఛాన్స్ వస్తుంది అందుకు, ఓకేనా? చదవండి కుముద గారు. ఓకే మేడం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వదదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మాన మాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. ఇక్కడ నైజం సర్వం దదామ్యహం అండి. అక్కడ సున్నా ఉంది, అనుస్వరం ఉంది, అదొక్కటి చూసుకోండి. నైజం సర్వం దదామ్యహం. ఓకే అండి. సో మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము? ఎవరైనా చెప్తారా? గురించి చెప్పుకున్నాం మేడం. ఏమండి? అదే అక్క, అగ్రజ, అగ్రజ, అగ్రజః, అగ్రజ, అగ్రజః, అనుజ, పుత్రి, పిత, సహోదర. రిలేషన్స్ పని చేయించడం గురించి కూడా చెప్పారు మేడం. పని చేయించడం. ఉత్తమం, వెరీ గుడ్ అండి. మ్యూట్ అయిపోండి, ఓకేనా? సో మనం ఇంత ఫస్ట్ నుంచి ఏం తెలుసుకున్నాము అంటే, అహం అంటే నేను, త్వం అంటే నువ్వు, సహ అంటే అతడు, సా అంటే ఆమె, ఇంకా రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ప్రథమ పురుష, త్వం అంటే మధ్యమ పురుష, అహం అంటే ఉత్తమ పురుష. ఇంతవరకు తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం ఇంకో కొంచెం కొత్త విషయం తెలుసుకుందాం ఇవాళ. ఇప్పుడు ఏంటి? నేను, నువ్వు, రాముడు, సీత, అతడు, ఆమె వీళ్ళందరూ ఎవరు? ఒక పనిని చేసేవాళ్ళు అవ్వచ్చు కదండి. వీళ్ళు పని చెయ్యొచ్చు. సో వీళ్ళందరూ కర్తలు, ఓకేనా? సో మనం ఒక సెంటెన్స్ తీసుకుందాం. రాముడు రావణుడిని చంపెను అని. ఇందులో రాముడు అంటే ఎవరు? కర్త, అంటే పని చేసేవాళ్ళు. పని చేసేవాడిని కర్త అంటారు. మనకి తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా కర్త, కర్మ, క్రియ ఈ మూడు ఉంటాయి కదండి. ఇంకా చాలా చాలా విశేషాలు అవన్నీ వేరే ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెడితే కర్త, కర్మ, క్రియ మూడు ఉంటాయి మన సెంటెన్సెస్ లో. మినిమం చిన్న చిన్న సెంటెన్సెస్ లో కొన్నిసార్లు కర్మ ఉండకపోయినా కర్త, క్రియ ఉంటుంది. అప్పుడే మనం ఏం చెప్తున్నాం అన్నది కొంచెం సెన్స్ అవుతుంది. సో కర్త అంటే ఒక పనిని చేసేవాడు. కర్మ అంటే పక్కన పెడదాం ఒక్క నిమిషం. క్రియ అంటే పని. సహ పఠతి, అతడు చదువుచున్నాడు. సా ఖాదతి, ఆమె తినుచున్నది. లేకపోతే తే లిఖంతి, వాళ్ళందరూ రాస్తున్నారు. తాహ పిబంతి, ఆ ఆడవాళ్ళందరూ తాగుతున్నారు. ఇట్లా మనం క్రియాపదాలు అంటే మనకి ఏకవచనానికి బహువచనానికి నేను అన్ని అలా చెప్తున్నాను. సో రామః విద్యాలయం గచ్చతి అనేది ఏకవచనానికి వాడే క్రియాపదం. గచ్చంతి అంటే బహువచనం. సో ఇట్లా మనం ఏకవచనం, బహువచనం అలా చూసుకున్నాం కదా. కొన్ని నేర్చుకున్నాము. అంటే ఈ చేసే వాళ్ళందరూ కర్తలు. ఫర్ ఎగ్జాంపుల్ రామః, బాలకః, సీత, ఆరక్షకః, సహ వీళ్ళందరూ కర్తలు, ఓకేనా? పఠతి, లిఖతి, ఖాదతి, గచ్చతి, నయతి ఇలాంటివన్నీ క్రియలు. అంటే ఈ కర్తలు చేసే పనులు అన్నమాట.
సో కర్తలు ఎప్పుడు ప్రథమ విభక్తిలో ఉంటాయి. మనం ఇప్పుడు విభక్తులు నేర్చుకుందాం. అంటే బేసిక్ గా దానికి ఏమిటి, దాని బ్యాక్గ్రౌండ్ అవన్నీ మనం మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే కర్తలందరూ అన్ని ప్రథమ విభక్తిలో ఉంటాయి. అందులో ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 ఉండొచ్చు. స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం ఇది కూడా ఉండొచ్చు. ఓకేనా? రామః అంటే ఏకవచనంలో ఉన్న పుల్లింగ కర్త. ఓకే. సీత ఏకవచనంలో ఉన్న స్త్రీలింగం. పుస్తకం ఏకవచనంలో ఉన్న నపుంసకలింగం. రామాః పుల్లింగ బహువచనం. సీతాః స్త్రీలింగ బహువచనం. పుస్తకాని నపుంసకలింగ బహువచనం. ఓకేనా? సో ప్రథమ విభక్తిలో రామః, రామాః ఏకవచనం, బహువచనం. సీత, సీతాః ఏకవచనం, బహువచనం. పుస్తకం, పుస్తకాని ఏకవచనం, బహువచనం. ఇక్కడి వరకు ఎవరికైనా అర్థం కాలేదంటే అడగండి. అర్థమైతే రిపీట్ చేయక్కర్లేదు. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఓకే, అందరికీ అర్థమై కర్తలన్నీ ప్రథమా విభక్తిలోనే వస్తాయి మేడం. అంతేనండి. రాముడు, రాముళ్ళు. సీత, సీతలు. బాలకః బాలకుడు, బాలకులు. అలా తెలుగులో కూడా అంతే కదా మనకి. అన్ని ప్రథమ విభక్తిలో ఉంటాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కర్మ గురించి తెలుసుకుందాం. కర్మ అంటే ఏంటి అని అంటే ఒక కర్త ఒక పని చేసినప్పుడు ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది కర్మ. రాముడు రావణుడిని చంపాడు, లేకపోతే చంపుతున్నాడు. రామః రావణం వధతి. మనం వర్తమాన కాలంలో మాట్లాడుకుందాం. అది రియలిస్టిక్ అవినా అవ్వకపోయినా మనం ప్రస్తుతానికి అదొక్కటే నేర్చుకున్నాం కాబట్టి వర్తమాన కాలంలో చెప్పుకుందాం. రామః రావణం వధతి అని చెప్పాను నేను. అంటే రాముడు రావణుడిని చంపుతున్నాడు. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. రాముడు ఎవరిని చంపుతున్నాడు? రావణుణ్ణి. అది కర్మ అన్నమాట. రాముడు చేసే ఒక పని మ్యూట్ లో పెట్టుకోండి. మీ వలన అంటే నా వాయిస్ నాకే వినిపిస్తోంది. ఏంటి గోవిందులూరు గారు ఏమన్నా చెప్పాలా? అదే రామః కిం వదతినే అవుతుందా క్వశ్చన్? ఆ క్వశ్చన్ వద్దండి. ఇప్పుడు మనం ఏం కాన్సెప్ట్ ఏం నేర్చుకుందామో అందులోనే ఉందాం. ఓకేనా? అవి కిమ్ములు అవన్నీ మాట్లాడితే మళ్ళీ వేరే వాళ్ళకి అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. కరెక్టే చెప్పారు. రావణం వదతి అన్నారు. అక్కడ కిమ్ అంటేనేమో నపుంసకలింగం కింద వస్తుంది. దానికి కహ వదతి అని అడగాలి. అప్పుడు ఎవడిని అని వస్తుంది. సో అలా కొన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళదు, తర్వాత వెళ్దాం దానికి. రాముడు రావణుడిని చంపెను. రాముడు ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. అది క్రియ. ఏమి చేస్తున్నాడు అంటున్నాం కదా, అది క్రియ. రాముడు చంపుతున్నాడు అని చెప్పారు. ఎవరిని చంపుతున్నాడు అనే ఆన్సర్ ఎవడిని, ఏమి అనే వాటికి ఆన్సర్ ఇచ్చేది కర్మ. నేను అన్నం తింటున్నాను. బాగుంది. ఏం తింటున్నాను అనే దానికి ఆన్సర్ ఏమొస్తుంది? అన్నం వస్తుంది. సో అన్నం అనేది అక్కడ కర్మ అన్నమాట. ఓకేనా? అతడు పాలు తాగుతున్నాడు. సహ క్షీరం పిబతి. క్షీరం ఏం తాగుతున్నాడు అన్నదానికి ఆన్సర్ పాలు తాగుతున్నాడు. దుగ్ధం ఏదన్నా చెప్పచ్చు. సో ఆ దుగ్ధం అనేది, క్షీరం అనేది కర్మ అన్నమాట. ఓకేనా? ఎవరికైనా అర్థం కాలేదా ఇది? ఇప్పుడు అర్థమైందండి. కర్త ప్రథమా విభక్తి కదా, కర్మని ఏమంటామండి? ఇప్పుడు కర్త ప్రథమా విభక్తి చెప్తాను. ఇక్కడ దాకా అర్థమైంది కదండి మేడం? ఇక్కడ పిబతి అనేది కర్మ కదా, మనము దాన్ని క్రియ అంటామండి. ఇక్కడ క్రియాపదం అది.
మనం ఓకే. చేసే పని క్రియ. దేని మీద ఎఫెక్ట్ అవుతుంది అది కర్మ. ఓకే, కర్త, కర్మ, క్రియ మనకి 3 వచ్చేసాయి ఇప్పుడు. కానీ కర్త విభక్తి ఉంది అని తెలుసుకున్నాం. క్రియ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. మనకి ద్వివచనం వేరు, ద్వితీయ విభక్తి వేరు. ఆ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. క్రియాపదం ఈ కర్తని ఎలా, కర్త ఏకవచనంలో ఉందా, బహువచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా అన్న దాన్ని బట్టి మనం క్రియాపదాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. అంటే రాముడు ఒక్కడే చేస్తుంటే పఠతి అంటాము, చాలా మంది రాముళ్ళు చేస్తుంటే పఠంతి అంటాము. అది నేర్చుకున్నాం కదా. ద్వివచనం మళ్ళీ లేటర్ క్లాసెస్ లో నేర్చుకుందాం, ఇప్పుడే కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు రాముడు రావణుడిని చంపెను. రావణుడు అంటే ఏంటి, అది ప్రథమ విభక్తి అవుతుంది. రావణ అనే దానికి రావణం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనంలో. ఓకేనా. రామ అనే దానికి రామం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనంలో. సీత అనే స్త్రీలింగ పదం ఏకవచనానికి అది ప్రథమ విభక్తి సీత అనేది. సీతాం అనేది ద్వితీయ విభక్తి. ఓకేనా. ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి. ఈ పాయింట్ రామః ఇంకోసారి చెప్పరా మ్యామ్? ప్రథమ చెప్పండి. ఇది ద్వితీయ విభక్తి ఇంకొకసారి చెప్పండి. అలాగేనండి. కర్మ ఎప్పుడు ద్వితీయ విభక్తిలో ఉంటుందండి. మనం చేసే పని దేని మీద ఇంపాక్ట్ అవుతోంది, లేకపోతే ఏం చేస్తున్నాము అనేది అన్న విషయాన్ని చెప్పేది కర్మ. ఓకేనా. రాముడు పాఠాన్ని రాస్తున్నాడు అన్నాం అనుకోండి, రాముడు అనేది కర్త, పాఠము అనేది కర్మ, రాస్తున్నాడు అనేది క్రియ. ఓకేనా. రామః అనే ప్రథమా విభక్తి ఏకవచనం పుల్లింగ శబ్దానికి రామం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనంలో. మళ్ళా ఈ విభక్తులన్నిటికీ వచనాలు ఉంటాయండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది. సో అవన్నీ మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. అందుకే నేను ఏకవచనం మాత్రమే చెప్తున్నాను. రామః అనే ఏకవచన ప్రథమా విభక్తికి రామం అనేది ద్వితీయ విభక్తి. అంటే ఇప్పుడు నేను రామం అనేది ఎప్పుడు వాడతాను, రాముడిని అంటే నేను రాముడిని కొట్టానను, లేకపోతే రాముడిని పిలిచానను, రాముడికి అన్నం పెట్టానను, అట్లా రాముడికి, రాముడిని అన్నప్పుడు వాడతాను. నేను రాముడిని చూశాను అని చెప్పాను అనుకోండి, నేను అనేది అక్కడ కర్త అవుతుంది, రాముడిని అనేది కర్మ అవుతుంది. అర్థమైందా. రామః అనేది ప్రథమ విభక్తి, రామం అనేది ద్వితీయ విభక్తి. ఈ రామ శబ్దాన్ని మనం ఎలా వాడతాము అన్న దాన్ని బట్టి దాని విభక్తులు మారుతూ ఉంటాయి. మనకి ఎన్ని విభక్తులు ఉన్నాయి, 8 విభక్తులు ఉన్నాయి. సంబోధన ప్రథమ విభక్తితో కలిపి 8 విభక్తులు. అంటే ఒక్కొక్క సిచ్యుయేషన్ లో ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది రామశబ్దం. ఓకేనా. అది ఎందుకు మారుతుంది అని అంటే, ఇప్పుడు నేను రాముడిని అన్నప్పుడు తెలుగులో రాముడు దానికి నీ పెట్టేశాను, రాముణ్ణి అయిపోయింది. రాముడి చేత, ఈ పని రాముడి చేత చేయబడింది అని చెప్పాలనుకోండి, రాముడి చేత అని ఒక చేత అనే పదాన్ని రాముడికి తగిలించాను, అయిపోయింది. కానీ సంస్కృతంలో అలా కాదు. అన్ని ఆ రామ శబ్దం రాకముందరే, అంటే దాంతో పాటే దానికి చిన్న చిన్న మార్పులు జరిగి ఆ రామ శబ్దంలోనే మారుతుంది. దానికి అడిషన్స్ ఏమి ఉండవు. ఆ శబ్దం పూర్తిగా మారితే గానీ మీకు ఆ విభక్తి రాదన్నమాట. అందుకని ఖచ్చితంగా ఈ శబ్దాలన్నీ మనం నేర్చుకోవాలి, ఈ విభక్తి టేబుల్స్ అన్ని అందుకే మనము నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు రామః అనే దానికి రామం అనేది ద్వితీయ విభక్తి, మీరు అంతవరకే నేర్చుకోండి. సీత ఆకారాంతం కాబట్టి దీర్ఘం ఉంది కాబట్టి దానికి ద్వితీయ విభక్తి సీతాం. ఓకేనా. అంటే ఒక సీతని. బాలకః బాలకం, బాలికా బాలికాం అంటే బాలికని, బాలకం అంటే బాలకుడిని,
అని అర్థం. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ సీతాకి వరకు? ఒక్కసారి చెప్పరా మ్యామ్? బాలికాకి సీతా, సీతాం, తాకి దీర్ఘం ఉంటుంది. రామంలో రామాకి దీర్ఘం ఉండదు, రామం ఉంటుంది. సీతాకి సీతా దీర్ఘం ఉంటుంది, సీతాం. ఇప్పుడు ఈ సీతాం అనేది బహువచనంలోకి వస్తుందా మేడం? ఏకవచనమేనండి. ఓకే. ఏకవచనం ద్వితీయా విభక్తి. సీతా, సీతా, సీతాహ అంటే దానికి బహువచనం. అంటే ఓకే. ఒక సీత, చాలా మంది సీతలు. ఒక సీతని, చాలా మంది సీతల్ని. మనం ఇక్కడ సీతలను, సీతను అంటున్నాం అన్నమాట. నేను సీతను చూశాను అని చెప్పాలి. ఓకే. చూడ్డానికి క్రియాపదం ఏంటి చెప్పండి, ఎవరన్నా అంటే గుర్తుందా? దృశ్యతి. 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 అది దృశ్ ధాతువు, కానీ దానికి పశ్యతి అనేది క్రియాపదం అండి. సో నేను సీతని చూశాను. నేను అనేది ఇక్కడ కర్త. పోనీ ఇక్కడ రాముడు సీతని చూశాడు అని చెప్తాం, అంటే రాముడు కర్త. రామః సీతాం పశ్యతి. అర్థమైందా? మనకు ఒక పెద్ద సెంటెన్స్ వచ్చేసింది. ఇప్పుడు కర్త, కర్మ, క్రియ 3 వచ్చాయి. ఇప్పటిదాకా అహం పఠామి, సహ లిఖతి అంతవరకే నేర్చుకున్నాం. ఇప్పుడు మధ్యలో కర్మని యాడ్ చేసుకుంటున్నాం. రాముడు సీతను చూశాడు. ఎవరిని చూశాడు? సీతను. కాబట్టి సీత అనేది కర్మ అయ్యింది. సీత కర్త కూడా ఉండొచ్చు. వేరే చోట ఆమె చేసే పనిని చెప్పేటప్పుడు ఆమెని కర్తలాగా అంటే ప్రథమా విభక్తిలో వాడతాం. ఇక్కడ ఆమె కర్మ అయింది కాబట్టి ద్వితీయ విభక్తిలో పెట్టాము. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా? మేడం పశ్యతి క్రియ మేడం. ఎగ్జాంపుల్స్ చేద్దాం మ్యామ్. పశ్యతి క్రియ. మ్యామ్ ఇక్కడ బాలికాకి బాలికాం అంతేనా మ్యామ్? అంతేనండి. మేడం స్థితము ద్వితీయ విభక్తిలో ఉన్నప్పుడు ఒకసారి ఎవరండి ద్వితీయ విభక్తి అంటున్నారు? చెప్పండి. అంటే బాలురండి, బాలకాహ అనాలా? చాలా మంది బాలురు అంటే అదే బాలురు అంటే బాలకాహ అవుతుంది. అదే ద్వితీయ విభక్తి అండి అది మేడం. అది ప్రథమా విభక్తి. మనం ఇంకా బహువచనం నేర్చుకోలేదు. ద్వితీయ విభక్తికి నేర్చుకుందాం. రోషిని గారు చెప్పండి. మ్యామ్ ఇక్కడ ద్వితీయ విభక్తిలో యూజ్ చేస్తున్నాం కాబట్టి సీతాం అన్నాము. అదే సీతను గనక ప్రథమ విభక్తిలో యూజ్ చేస్తే సీత. అంతే. ప్రథమా విభక్తిలో ఎలా ఉంటుందో అలా పెట్టాలి, ఆ ఫామ్ పెట్టాలి. అందుకని మనం సీత అనేది ప్రథమా విభక్తి ఏకవచనం, సీతాహ బహువచనం, సీతాం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం. అంతే. ఓకే, కరెక్ట్ చెప్పారు. అంటే సీతను, సీతని అని చెప్పి మనం అది వాడతాం, సీతాం అని వాడతాం. ఓకేనా? ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే పుస్తకం అని ఉందనుకోండి, అది నపుంసకలింగం. దానికి ప్రథమా విభక్తి కూడా పుస్తకమే, ద్వితీయ విభక్తి కూడా పుస్తకమే, ఏకవచనం. ఓకేనా? సో మనము రామః రామం, సీతా సీతాం, పుస్తకం పుస్తకం, మూడిటికి ఏకవచనం, ప్రథమా విభక్తి ఏకవచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం, రెండు నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మీకు తెలిసిన వేరే వేరే కర్తలు ఉన్నాయి అనుకోండి. కృష్ణః, శివః, వృక్షః, వీటన్నిటికీ కూడా అని చేరిస్తే సరిపోతుంది. కృష్ణః, కృష్ణం, శివః, శివం. ఓకే? స్త్రీలింగానికైతే దీర్ఘానికి అలాగే ఉంచి దానికి యాడ్ చేయండి. పద్మా, పద్మాం, అనురాధ, అనురాధాం. ఓకేనా? ఉషా, ఉషాం. అలా అన్నిటికీ అని యాడ్ అవుతుంది ద్వితీయ విభక్తిలో. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తానండి. కొంచెం కొంచెం చిన్న చిన్న సెంటెన్సెస్ లాగా చేద్దాం. ఓకే? పద్మ గారు
జయ గురుదత్త. జయ గురుదత్త అండి. రాముడు సీతను చూస్తున్నాడు. చెప్పండి. రాముడు. రామ. ఇది ద్వితీయ విభక్తి చెప్పాలా మేడం నేను? ప్రథమ విభక్తి కర్త ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎవరు రామ. చూస్తున్నారు? రామ. రాముడు. రాముడు అంటే సంస్కృతంలో ఏంటి? రామ. ఎవరిని చూస్తున్నాడు? కరెక్ట్. సీత. సీతను. సీత అనేది ప్రథమ విభక్తి. సీతాం. రామ చూస్తున్నాడు. సీతాం పశ్యంతి. పశ్యతి. ఒక రాముడే కదా చూస్తున్నాడు. ఓకే మేడం. పశ్యతి. ఓకే. రామ సీతాం పశ్యతి. రామ సీతాం పశ్యతి. ఆమ్ మర్చిపోవద్దు. ఓకే అండి. అక్కడ ఎం అన్నది పెట్టుకోవాలని చెప్పారు కదండి. అవును. రామ సీతాం పశ్యతి. రాముడు సీతను చూస్తున్నాడు. అనురాధ గారు. బాలుడు పాఠమును చదువుతున్నాడు. బాలుడు అంటే ఏంటి సంస్కృతంలో? పోనీ కృష్ణుడు చెప్పండి. కృష్ణ. కృష్ణ దీర్ఘం కృష్ణ. ఎస్ మ్యామ్. కృష్ణ పాఠమును పాఠం. పాఠం. పాఠం కాదు. స్త్రీలింగానికి అయితేనే మధ్యలో దీర్ఘం వస్తుందండి, పుల్లింగానికి రాదు. పాఠం చదువుతున్నాడు. పఠతి. వెరీ గుడ్. ఇప్పుడు కృష్ణులు అందరూ పాఠాన్ని చదువుతుందంటే కృష్ణ పాఠం పఠంతి. ఉత్తమం. వెరీ గుడ్. ఓకే ఓకే వెరీ గుడ్. సౌజీ ప్రసన్న గారు. కవి కవిహి అని వాడండి. కవి కవితను రాస్తున్నాడు. కవిహి కవీం లిఖిత. కవి కవితను. కవిత అనేది మీరెవరు చెప్పకండి, నేను చెప్తాను. ఆవిడకి కొంచెం క్లారిటీ వస్తుంది. మధ్యలో వేరే వాళ్ళు చెప్పి అది కన్ఫ్యూజన్ వస్తే కష్టం కదా. ఆవిడకి ఛాన్స్ ఇవ్వండి ఆలోచించుకోవడానికి కూడా. కవితను. కవిత అనేది కవిత అన్నమాట. మనకి తెలుగులో కవిత అంటాము, సంస్కృతంలో స్త్రీలింగానికి దీర్ఘం ఉంటుంది కాబట్టి కవిత అవుతుంది కదా. కవితను అంటే కవి కవితాం లిఖయతి. లేఖయతి. లేఖయతి అంటే రాయిస్తున్నాడు. నేను ఇక్కడ రాస్తున్నాడు అని చెప్పాను. ఓకే. కవి కవితాం లిఖతి. వెరీ గుడ్. కవి అనేది మనము ఒక్క నిమిషం కదా. కవిహి. మ్యామ్ ఇక్కడ కవిత అనేది స్త్రీలింగం కాదు కదా మ్యామ్? స్త్రీలింగమేనండి కవిత అనేది. అంటే ఇది కవిత, పత్రిక, కథ ఇవన్నీ స్త్రీలింగ పదాలు. అంటే లేడీ కాదు కదండి, అందుకని అడుగుతుంది. అవునండి, లేడీ కాకపోయినా గానీ కవితని స్త్రీలింగం, వృక్షంని పుల్లింగం అన్నారు. వృక్షం పుల్లింగం ఎలా అవుతుంది అంటే ఎలా చెప్పను, చెప్పండి. అది సంస్కృతంలో ఏంటంటే కొన్ని పుల్లింగాలు, కొన్ని స్త్రీలింగాలు, కొన్ని నపుంసకలింగాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలుగులో ఎలా ఉంటుంది, ఐ మీన్ మన భాషలో పురుషులందరూ పుల్లింగం, స్త్రీలందరూ స్త్రీలింగం, వస్తువులన్నీ నపుంసకలింగం. మనకి వస్తువులని పుల్లింగంలో పెట్టినవి స్త్రీలింగంలో పెట్టినవి లేవు మనకి తెలుగు భాషలో. సంస్కృతంలో అలా కాదు, మనం అనుభవం మీద ప్రాక్టీస్ మీద తెలుసుకుంటూ ఉండాలి ఒక్కొక్క పదాన్ని. చాలా ఉన్నాయి ఆ పదాలు, శబ్దాలు, కాబట్టి మనకి కొన్నే తెలుస్తాయి. ఆ కొన్నిటిని మనం వాడుతూ ప్రాక్టీస్ చేసుకుందాం. ప్రస్తుతానికి మొత్తం మీకు అంతా అర్థమైన తర్వాత మీరు ఇంకా ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
అప్పుడు కొత్త కొత్త పుల్లింగ పదాలు, కొత్త కొత్త స్త్రీలింగ పదాలు, నపుంసకలింగ పదాలు మీకు అర్థమవుతాయి. పోగా పోగా కొన్ని చూస్తే మీకు అర్థమైపోతాయి. ఓకేనా? ఒక్కొక్కటి కొంచెం లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. పుల్లింగ పదాలు ఏంటి, స్త్రీలింగ పదాలు ఏంటి, నపుంసకలింగ పదాలు ఏంటి అని మీరు ఒక దగ్గర రాసుకోండి విడివిడిగా. ఓకేనా? కథ అనేది స్త్రీలింగ పదం, కవిత అనేది స్త్రీలింగ పదం, పత్రిక స్త్రీలింగం. ఓకేనా? అంకణి పెన్సిల్, లేఖని పెన్, ఇవన్నీ స్త్రీలింగ పదాలు. ఓకే? మ్యామ్ బాలుడు పాఠము చదువుతున్నాడు, ఏం చెప్పారమ్మా దానికి? బాలకః పాఠం పఠతి. పఠతి, టీ దీర్ఘం లేదండి. పఠతి అంటే చదవడం. ఇది మ్యామ్ కవిత లిఖతి. లిఖతి. ఓకే. పెన్ను, పెన్సిల్ ఇవన్నీ నపుంసకలింగాలు కాదా? స్త్రీలింగాలండి. మరి బుక్ అట్లాంటివన్నీ అలా చెప్పారు కదా మేడం. బుక్ నపుంసకలింగం. మరి సంస్కృతంలో అలా ఉంది, నన్ను ఏం చేయమంటారు, నేను మార్చలేదు. ఇక్కడ అలానే ఉన్నాయి, కొన్ని అర్థం అవ్వదు వెంటనే. పాఠం అనేది ద్వితీయ విభక్తి, దాని ప్రథమా విభక్తి పాఠ అంటే పుల్లింగం. గ్రంథం, గ్రంథం అనేది ద్వితీయ విభక్తి, గ్రంథ అనేది ప్రథమా విభక్తి. నేను గ్రంథమును చదువుతున్నాను అంటేనేమో గ్రంథం అని వాడతాం. ఈ గ్రంథం అని చెప్పాలనుకోండి, అక్కడ గ్రంథ వాడాలి. ఓకేనా? అలా మన సిచ్యుయేషన్ ని బట్టి అది ప్రథమా విభక్త, ద్వితీయ విభక్త అన్నది మనం ఐడెంటిఫై చేసి దాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఓకే, మీరు కవిత రాశారు చెప్పేశారు కదండి. నెక్స్ట్, అతడు పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాల ఇది కూడా స్త్రీలింగ పదమే. స్వాతి గారు, నేను పిలుస్తానండి. స్వాతి గారు చెప్తారా? కుసుమ గారు. సహ పాఠశాల గచ్చతి. పాఠశాల అంటే స్త్రీలింగ ప్రథమా విభక్తి అండి, దాన్ని ద్వితీయ విభక్తిలో మార్చాలి కదా. పాఠశాల అప్పుడు ఏమనాలి? పాఠశాల అనాలండి. కరెక్ట్. పాఠశాల సహ పాఠశాలాం గచ్చతి. ఉత్తమం. నెక్స్ట్ మాధురి గారు చెప్పండి. అంటే ఇప్పుడు పాఠశాలకి వెళ్ళాడు అని అంటే నాకు ఇది నేను చెప్పేశాను, కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదు ఇప్పుడు. మీరు అన్నారు కాబట్టి నేను ఇది కరెక్షన్ చేసుకున్నాను, పాఠశాలమని. మామూలుగా అయితే అతను పాఠశాలకి వెళ్తున్నాడు, మన తెలుగులో అతను పాఠశాలకి వెళ్తున్నాడు. ఆ పాఠశాల అనేది మనం సింగిల్ గానే చెప్తున్నాడు. పాఠశాల అంటే నాకు చాలా ఎక్కువ పాఠశాలలు అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. పాఠశాల అనేది ఒకటే, పాఠశాల అంటే బహువచనం, పాఠశాలలు అంటే బహువచనం, పాఠశాలకు అంటే ఏకవచనం ద్వితీయ విభక్తి. ఎక్కడికి వెళ్తున్నాడు? పాఠశాలకు. అలాంటి ఆన్సర్ చెప్పేది మీకు ద్వితీయ విభక్తిలో ఉంటుంది. పాఠశాల అనేది కు అనే ఒక భావంతో వస్తుంది, అంతేనండి? అంతే. మనం తెలుగులో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా మార్చలేము, బట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. సరేనండి. ఓకే ఓకే. పాఠశాలాం గచ్చతి అంటే వెళ్తున్నాడు, పాఠశాలకు వెళ్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. మాధురి గారు, ఆమె జయగురుదత్త, ఆమె విద్యాలయమునకు వెళ్తోంది. విద్యాలయం అనేది సంస్కృతంలో ఏమంటారు చెప్పండి? కదా. పాఠశాల అన్న పాఠశాల కదండి. పాఠశాల అన్నా విద్యాలయ అన్నా విద్యాలయమే. పాఠశాల మేము ఏం చెప్తున్నాం? ఆమె విద్యాలయమునకు వెళ్ళుచున్నది.
వెళ్ళుచున్నది. ఓకే. సా విద్యాలయం గచ్చతి మ్యామ్. ఉత్తమం, కరెక్ట్. ఆమె విద్యాలయమునకు, విద్యాలయ అనేది పుల్లింగ శబ్దము, ఏకవచనం. దానికి మనం ద్వితీయ విభక్తి పెట్టాము, విద్యాలయం అయింది. సో ఆమె సా విద్యాలయం వెళ్ళింది, వెళ్తున్నది, గచ్చతి. ఓకేనా? మ్యామ్ విద్యాలయమే అని రాసుకోమా మ్యామ్? పాఠశాల రెండు కరెక్ట్ అండి. పాఠశాల విద్యాలయం రాదా మ్యామ్? ఇక్కడ దీర్ఘం రాదా మ్యామ్? విద్యాలయం విద్యాలయం, విద్యాలయ అనేది పుల్లింగ శబ్దం, విద్యాలయాం అనేది దాని ద్వితీయ విభక్తి. పాఠశాల అనేది స్త్రీలింగ ఏకవచనం, పాఠశాలాం ద్వితీయ విభక్తి ఏకవచనంలో. దీనికి మళ్ళా ద్వివచనం కూడా ఉంటుంది, బహువచనం కూడా ఉంటుంది. అది మనం తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ దీనికి అర్థమైంది అని అంటే అప్పుడు వేరే దానికి వెళ్దాం. శుభ గారు చెప్తారా? మేడం ఒక డౌట్ మేడం, వెడుతున్నది వెళ్ళింది తేడాలు ఉన్నాయా మేడం? ఉందండి. వెళ్తున్నది అంటే ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం, ఇంకా నడుస్తూ ఇంకా జరుగుతోంది ఆ క్రియ. వెళ్ళినది అంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది, అది పాస్ట్ టెన్స్. అంటే ఇందులో చాలా రకాలు. చెప్పండి చెప్పండి మళ్ళీ. గచ్చతి అంటే వెళ్ళింది అనే మేడం? వెళ్తున్నది ఇంకా జరుగుతోంది, వర్తమాన కాల క్రియాపదాలు. పొరపాటున వెళ్ళింది అన్నా కూడా మనం వేరేవి నేర్చుకునే వరకు గచ్చతి అంటే వెళుతోంది, ఖాదతి అంటే తింటున్నది, పిబతి అంటే తాగుతున్నది అని అర్థం. ఓకేనా? అంటే తెలుగులో మార్చేటప్పటికి కొంచెం ఆ మాట కరెక్ట్ గా రాకపోతే మీరెవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెళ్ళుచున్నది అనకుండా వెళ్ళింది అన్నా కూడా అక్కడ గచ్చతి అనే చెప్పండి. మీకు వేరేవి నేర్పించే వరకు ఇదే వ్యాలిడ్. ఓకేనా? వర్తమాన కాలం కిందే తీసుకుందాం. రైట్? నెక్స్ట్ ఎవరైనా చెప్తారండి? పిలిచిన వాళ్ళు ఎవరు పలకటం లేదు. నేను చెప్తానండి. మ్యామ్ సునీత మ్యామ్. సునీత గారు చెప్పండి. శివుడు పూజ చేస్తున్నాడు. శివ పూజను, అదే మ్యామ్. శివ పూజమ్మ మ్యామ్, పూజాం మ్యామ్. అక్కడ పూజ. నేను అందుకే క్రియాపదాలు ఇలా స్త్రీలింగ పదాలు అన్ని చెప్తున్నాను, కర్మ పదాలు అన్ని. పూజ, పూజాం కరోతి. పూజాం కరోతి. ఓకే, నెక్స్ట్. శివ పూజాం కరోతి. మ్యామ్ నన్ను పిలిచారు మ్యామ్. శుభ గారు చెప్పండి. రాముడు దేవుడిని పూజిస్తున్నాడు. దేవః అనేది మన కర్మకి నేను వాడిన పదం. దాన్ని మీరు ద్వితీయ విభక్తిలోకి మార్చండి. రామః దేవం. మ్యామ్ ఏం చెప్పారు? దేవుణ్ణి పూజిస్తున్నాడు. రామః దేవం పూజయతి. ఉత్తమం, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ వర్ధని గారు. నమస్తే మేడం. నమస్తే అండి. పూజనం కరోతి అనొచ్చా అండి? అనొచ్చు. మనం అది కూడా నేర్చుకున్నాం కదా లాస్ట్ వీక్. రాముడు దేవుడిని పూజిస్తున్నాడంటే రామః దేవం. దేవం. ఓకే. దేవం. నమతి వాడచ్చు, పూజయతి వాడచ్చు. నమస్కరిస్తున్నాడు అంటే నమతి, పూజిస్తున్నాడు అంటే పూజయతి. మీ ఒక్కళ్ళు అన్ని క్రియాపదాలు ఎవరన్నా రాసుకుంటున్నారండి? దగ్గర పెట్టుకున్నారా? ఒక్కొక్క క్రియాపదము మీరు అన్ని వాటికి రాసుకోవాలి క్రియాపదాలు. దాని అర్థం కూడా రాసుకోవాలి. ఖాదతి అంటే ఏంటి, లిఖతి అంటే ఏంటి, పిబతి అంటే ఏంటి, స్మరతి అంటే ఏంటి, నమతి అంటే ఏంటి, అలా మీనింగ్స్ పెట్టుకుని ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోండి. ఓకేనా? దేవం అంటే పులింగ పదమా అండి? దేవః. బాలకుడు పాఠాన్ని రాస్తున్నాడు.
అన్నపూర్ణ గారు మ్యూట్ అయిపోతారు. బాలకః పాఠం లిఖతి. వెరీ గుడ్. ఓకే. తర్వాత ఆమె దేవుడిని స్మరిస్తున్నది. సువర్ణ గారు నేను పిలుస్తున్నాను. అదే నమస్కారం అండి. చెప్పండి సెంటెన్స్. ఆమె దేవుడిని స్మరిస్తున్నది. సా దేవాం స్మరయతి. దేవాం కాదు, దేవం. హలో. సా దేవం స్మరయతి. దేవః శబ్దం అండి, దేవాం రాదు, దేవం వస్తుంది. దేవం. సా దేవం స్మరయతి. స్మరయతి అనేది లేదు. స్మారయతి అంటే నేను స్మరతి. స్మారయతి అంటే నేను వేరే వాళ్ళతో స్మరింప చెయ్యడం అన్నమాట. చేస్తున్నాను. ఓకే. స్మరతి. సా దేవం స్మరతి. ఇంకొకటి అడుగుతారా? మీరు చెప్పండి, ట్రై చేయండి ఏదన్నా కొత్త. మీరు బాలుడు తాగుతున్నాడు అనో, పాలు తాగుతున్నాడు అనో లేదన్నా చెప్పండి. బాలకః క్షీరం పిబతి. ఓకే, వెరీ గుడ్. రజిత గారు. హరే కృష్ణ మ్యామ్. హరే కృష్ణ అండి. అశ్వం పరిగెడుతున్నది. అశ్వః దావతి. వెరీ గుడ్. సో ఇందులో కర్మ ఏంటండి? కర్మ అశ్వం దావతి. దావతి కర్మ. దావతి క్రియ కదా మ్యామ్, దావతి క్రియ కదా. ఇందులో కర్మ లేదండి, ఇది అకర్మక క్రియ. అంటే ఇందులో కర్మ లేదు. ఓకేనా? అక్కడ అశ్వం పరిగెడుతోంది అన్న, కానీ దేంతో పరిగెడుతోంది, దేని మీద పరిగెడుతోంది, లేకపోతే దేన్ని, అలాంటి వాటికి దేనికి మీకు ఆన్సర్స్ రావట్లేదు కదా. అశ్వం పరిగెడుతోంది. అశ్వం అంటే గుర్రం పరిగెడుతోంది అంతే. అందులో వేరే ఇన్ఫర్మేషన్. స్పీడ్ గా పరిగెడుతుంది అనడానికి తేజం ధావతి. శీఘ్రం ధావతి. అప్పుడు నేను ఎలా పరిగెడుతోంది అంటే మీరు శీఘ్రంగా అని చెప్తున్నారు కదా, అప్పుడు దాన్ని కర్మ కింద తీసుకుంటాం. యాక్చువల్గా అది డిస్క్రిప్షన్. చెప్పండి. ప్రశ్నని ఏమంటారు మేడం? ఆమె ప్రశ్న అడుగుతుంది అనాలంటే ప్రశ్నని ఏమంటారు? సా ప్రశ్న పృచ్చతి. ప్రశ్నం అంతే కదా మేడం? ఓకే ఓకే. సా ప్రశ్నం పృచ్చతి. వెరీ గుడ్, ఉత్తమం. నెక్స్ట్ మీరు ఓన్ గా చెప్తారా కొన్ని సెంటెన్సెస్? రజనీ మేడం పాఠం నేర్పిస్తున్నారు అంటే అమ్మా? రజనీ మహోదయే పాఠం పాఠయతి అంటే చెప్తున్నారు కాబట్టి, చదువుతున్నది అంటే పఠతి. పాఠయతి అంటే చదివిస్తున్నది అని అంతే. వేరే వేరే పదాలు ఉంటాయండి, ఇప్పుడు వద్దు. ఓకేనా? వాటికి కొన్ని ఈ ఫామ్ లో ఉన్నవి అంటే మనకి పఠతి, లిఖతి అలా ఉన్నవే నేర్పిస్తున్నాం మేము సెలెక్ట్ చేసి క్రియాపదాలు. కొత్త కొత్తవి చెప్పాను కదా, 2000 ధాతువులు ఉన్నాయి. సో అవన్నీ గుర్తు పెట్టుకోవడం, వాటన్నిటికీ అర్థాలు తెలుసుకోవడం, అవన్నీ ఒకేలాగా మారవు. పఠతి పఠంతి, లిఖతి లిఖంతి అలా ఉంటే మనకి ఇప్పుడు ఫ్లో ఈజీగా ఉంటుంది. కొత్త కొత్త పదాలు వాటికి వేరే వేరేలాగా మారుతూ ఉన్నాయి అనుకోండి, అందరం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని తర్వాత నేర్చుకుందామండి. ఓకే. నమస్తే అండి. మమ సీతాం సా భోజనం పచతి అలా వస్తుంది మేడం. వెరీ గుడ్, కరెక్ట్. సా భోజనం పచతి, ఆమె భోజనాన్ని వండింది. వెరీ గుడ్. సీతాం వదామి, కరెక్టా అండి? మళ్ళీ చెప్పండి. మమ సీతాం వదామి. మమ అంటే ఏంటి? నా యొక్క. ఓకే. నేను అంటే అహం. అహం సీతాం వదామి, నేను సీతతో మాట్లాడాను. కరెక్ట్. ఓకే. అహం. ఓకే.
రాముడు సీత శనై శనై గచ్చతి. మీరు పెద్ద సీత పెద్దవి కొత్త కొత్తవి క్లాస్ లో ఏమేమి చెప్పామో వాటి మీద అంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. కొత్తవి ఇప్పుడు మాట్లాడద్దు ఇక్కడ. ఓకే రాముడు సినిమా అంటే చూస్తున్నాడు. స్పీడ్ గా అన్నదానికి శీఘ్రం అన్నారు కదా, స్లోగా అన్నదానికి ఏంటి అని. శనై 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 శనై. కరెక్టే. ఓకే చెప్పినవే అడగండి ప్లీజ్. కొత్త కొత్తవి ఓకే అడగద్దు. ఎందుకు అని అంటే నేను కూడా సంస్కృత్ లో అన్ని వచ్చు అని నేను చెప్పటం లేదు. నాకు వచ్చింది చాలా కొంచెము, అందులోనే మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు శనై శనై గచ్చతి అనేది కరెక్టేనండి. కరెక్ట్. ఓకే రాముడు మేడం సినిమా బాలకాహ చూస్తున్నాడు పాఠం రామ పఠంతి చిత్రం దృశ్యతి. ఒకసారి ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. రా సోనల్ రాముడు ఉమ్, రాముడు చిత్రం చూస్తున్నాడు. రామ్ రామ చిత్రం దృశ్యతి. దృశ్యతి అని వాడద్దు, పశ్యతి. పశ్యతి వాడండి. ఓకే ఉమ్, ఓకే. ఓకే. మేడం గోవింద గురు గారు బాలకాహ పాఠం పఠంతి. ఉత్తమం. కరెక్ట్. బాలకులందరూ పాఠాన్ని చదువుతున్నారు. ఒకటే పాఠం అక్కడ. అక్కడ ఏకవచనమే ఉంది. పాఠం అనేది ద్వితీయ విభక్తి, అది ఏకవచనంలోనే ఉంది. ఓకేనా? సో పాఠం కరెక్ట్. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా చెప్తారా కొత్త కొత్తగా? మేడం ఈ రాముడు పరీక్ష రాస్తున్నాడు. అహం పుస్తకం నయామి. కరెక్ట్ అండి. వెరీ గుడ్. అహం పుస్తకం నయామి. వెరీ గుడ్. రాముడు రోషి గారు పరీక్ష రాస్తున్నాడు. రామ పరీక్షాం లిఖతి. సీతా గీతం గాయతి. ఉత్తమం. చెప్పని వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు దాకా ఒకసారన్నా చెప్పని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఎందుకంటే అందరినీ ఇవ్వడం కష్టంగానే ఉంది, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు వెంటనే. సో నేను మిమ్మల్ని మీకే ఆప్షన్ ఇస్తున్నాను. సో చెప్పని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఓపెన్ అయి చెప్పండి. ఆల్రెడీ మనం నేర్చుకున్న వాటిల్లోనే చెప్పండి. మ్యామ్ ప్రశ్నం అడుగుతున్నారు అనడానికి ఏంటి మ్యామ్? పృచ్ఛామి. పృచ్ఛతి అంటే అడగడమే కదా. పృచ్ఛామి. సా అంటే పృచ్ఛతి, అహం అంటే పృచ్ఛామి. సా పృచ్ఛతి. సా ప్రశ్నం పృచ్ఛతి. మేడం జయ గురుదత్త మేడం. అహం దేవాలయ గచ్చామి అనొచ్చా మేడం? అనకూడదు. దేవాలయ అనేది అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే నేను దేవాలయం వెళ్తున్నాను. దేవాలయానికి అంటే దేవాలయం దేవాలయం గచ్చామి. జయ గురుదత్త. మనం ద్వితీయ విభక్తిలో నేర్చుకుంటాం కదండి, నేను లా కూర్చి గురించి అని. అలా ఆ రెండిటికి రిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. కర్తకి కర్మకి ఒక రిలేషన్ ఉంది, అదేంటి అన్నది మనం చెప్పాలి. అప్పుడు ఇక్కడ నీ అని పెడుతున్నాం కదా. పుస్తకాన్ని చదివాడు, పాలను తాగాడు, అన్నాన్ని తిన్నాడు, అన్నం వండింది. ఆ వండింది ఏం వండింది? అన్నం వండింది. ఏం తాగాడు? పాలు తాగాడు. ఏం తిన్నాడు? భోజనం తిన్నాడు. అలా ఆ రిలేషన్ ని మనము ద్వితీయ విభక్తిలో చెప్తున్నాం. ఓకేనా? మేడం భోజనం పచ్చతి. కరెక్టేనా మేడం? ఒకసారి మళ్ళా చెప్పండి గోవిందులూరు గారు. రామ పరీక్ష లిఖతి. పరీక్షం పరీక్షాం. పరీక్షాం. ఓకే. ప్రతి దానికి ద్వితీయ విభక్తిలో అని వస్తుంది ఏకవచనంలో. అది చెక్ చేసుకోండి. అంబా భోజనం పచతి. హోంవర్క్ ఏంటి అని అంటే మనము వాడిన క్రియాపదాలు డిఫరెంట్ 10 క్రియాపదాలు తీసుకొని అహంతో త్వంతో దేనికైనా సరే ద్వితీయ విభక్తి మీ పుస్తకము, ప్రశ్నాము, లేకపోతే పత్రికాం, కథాం, కవితాం అనేది మారదు కదా అహంని బట్టి త్వంని బట్టి. అదేంటి ద్వితీయ విభక్తిలో ఉన్నది అలానే ఉంటుంది. కాబట్టి అహంతో ఒక 2 సెంటెన్సెస్, త్వంతో ఒక 2 సెంటెన్సెస్, సహతో, సాతో, అలాగే తేతో, తాహాతో అలా అన్నిటికీ రాయండి. ఓకేనా? 10 సెంటెన్సెస్ రాసుకోండి. 10 డిఫరెంట్ వర్బ్స్ యూజ్ చేసి. హోంవర్క్ గ్రూప్ లో పెట్టద్దు అంటున్నారు, ఎలా మ్యామ్? మీరు రాయండి ఫస్ట్, తర్వాత దాని కరెక్షన్ ఎలాగా అన్నది చూద్దాం. ఓకేనా? మనం నెక్స్ట్ డే క్లాస్ లో ఏదో ఒక డిస్కస్ చేస్తాం కదా, మీకు కవర్ అయిపోతుంది అన్ని. చెప్పండి అన్న. అంటే నాకు అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఒక 3 days 4 days ఆగి ఆన్సర్ కూడా పెట్టేస్తే మేము చెక్ చేసుకుంటాను, అది బాగుంటుందేమో. తర్వాత చేద్దామండి, కొన్ని రోజుల తర్వాత. మళ్ళీ వేరే క్వశ్చన్ పేపర్స్ కూడా వస్తాయి మీకు.
ప్రాక్టీస్ ఓకే అవ్వడానికి. అప్పుడు ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. నేను సెంటెన్స్ ప్రస్తుతానికి చెప్పొచ్చండి. చెప్పండి. సా దృశ్యం ఆ, ఆ, పశ్యతి. దృశ్యం పశ్యతి అంటే ఏంటి మీ ఉద్దేశం? దృశ్యాన్ని చూస్తున్నాడు. దృశ్యాన్ని. ఓకే ఓకే. మేము అంటే దృశ్యం అనేది ఓకే. చిత్రం పశ్యతి పెట్టుకోండి. ఆహా, ఓకే. చిత్రం పశ్యతి. ఓకే. కరెక్టే, దృశ్యాన్ని చూస్తోంది అనొచ్చు. బట్ ఆ వర్డ్ కన్నా చిత్రం పశ్యతి అంటే కొంచెం బాగా అర్థం. ఓకే నెక్స్ట్. ఇంకా ఓకే ఎవరైనా చెప్తారా? చెప్పని వాళ్ళు ఇప్పటిదాకా. బాలికా క్రీడాం క్రీడతి. పుస్తకం ఆనయతి. సహ పుస్తకం ఆనయతి. ఓకే అంటే అర్థం రామ చెప్పండి ఉషా గారు. ఒక్కసారి అండి ఉషా గారు, ఆ పుస్తకం ఆనయతి చెప్పండి, మీనింగ్ చెప్పండి. రామ సహ ఏదో ఒకటి. సహ పుస్తకం ఆనయతి. కరెక్టేనా? మీనింగ్ చెప్పండి, తెలుగులో చెప్పండి. పుస్తకం తీసుకొస్తున్నాడు. ఉత్తమం. తీసుకెళ్తున్నాడు అనడానికి నయతి. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్. రామః గృహం గచ్చతి. వెరీ గుడ్. ఈసారి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కర్మగా వాడుతున్నారో అది ఏ లింగమో చెప్పండి. పుల్లింగమా, నపుంసకలింగమా, స్త్రీలింగమా అనేది చెప్పండి నాకు. ఓకేనా? ఇప్పటిదాకా మాట్లాడని వాళ్ళు ఓపెన్ అవ్వాలి, లేకపోతే నేను పేర్లు పిలుస్తాను. మాధవి గారు, మాధవి గుర్రం. విజయ గారు, చక్రలక్ష్మి గారు, శ్యామల గారు, సుధారాణి గారు, శ్రీరామలక్ష్మి. జయ గురుదత్త అండి. నేను జై గురుదత్త. జై శ్రీకృష్ణ మ్యామ్. జై విజయ గారు శ్రీకృష్ణ. చెప్పండి. సుధారాణి గారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి విజయ గారు. మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్, ఒక్క నిమిషం. నేను శ్లోకాన్ని చదువుతున్నాను చెప్పండి. అహం శ్లోకం పఠయతి. అహం వస్తే ఏం రావాలి? ఫస్ట్ నేర్చుకున్నాం. ఫస్ట్ అహం శ్లోకం పఠామి. అహం శ్లోకం పఠామి. ఓకే సుధారాణి గారు చెప్పండి. మీరు ఏదైనా సెంటెన్స్ అనుకుంటే చెప్పండి, లేకపోతే నేను అడుగుతా. విజయ్ గారు అంటే స్త్రీలింగం అండి. శ్లోకం స్త్రీలింగం అండి. శ్లోకః. ఓకే. ఇప్పుడు పెన్నుతో రాస్తున్నాను అంటే పెన్ను మరి పుల్లింగం కదా, అప్పుడు ఎలాగా? పెన్ను స్త్రీలింగం అండి. స్త్రీలింగమా? లేఖనీ. అహం లేఖనీం లిఖామి. లేఖనితో రాస్తున్నాను. ఓకే. సుధారాణి. దేవాలయం గచ్చతి. రామః దేవాలయం గచ్చతి. ఉత్తమం. ఇంకొక సుధారాణి గారు, బి సుధారాణి గారు చెప్పండి. ప్రణామయ్య మహోదయ్. ప్రణామః. అహం పూజా గచ్ఛామి. మళ్ళీ చెప్పండి. అహం పూజా గచ్ఛామి అంటే పూజకి వెళ్తున్నారా? ఆ, పూజ అనేది స్త్రీలింగ పదము, ప్రథమ విభక్తిలో వాడారు మీరు. అంటే నేను పూజ అంతే, నేను పూజకి అనే ఆ కనెక్షన్ పెట్టలేదు. అదే అది అహం పూజాం కరోతి అనొచ్చు మేడం. అహం పూజాం కరోతి. పూజాం కరోతి. సరే అన్మ్యూట్ అవ్వకండి ఎవరు ప్లీజ్, అందరూ మ్యూట్ అయిపోవాలి. అహం పూజాం కరోమి, నేను చేస్తున్నాను. కరోమి. ఓకేనా? ఓకేనా. అహం పూజాం కరోమి. నువ్వు పూజ చేస్తున్నావు అని చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి. నెక్స్ట్ రమణి గారు. త్వం పూజాం కరోతి మేడం. త్వం పూజాం కరోసి. సారీ మేడం, కరెక్ట్. అహం పఠామి, త్వం పఠసి, అవును మేడం. సహ పఠతి. అవును మేడం, సారీ మేడం. రాజేశ్వరి గారు మీరేమైనా చెప్తారా సెంటెన్స్?
రజనీ గారు, నేను చెప్తాం అనుకుంటున్నా ఒకటి. చెప్పండి. విద్యార్థుల్ని బహువచనంలో ఏమంటారండి? నేను విద్యార్థులు వేదాన్ పఠంతి. ఛాత్రాహ. ఛాత్రాహ అంటే విద్యార్థులు. ఛాత్రాహ వేదాన్ పఠంతి. వేదం. వేదాన్ వేదం. అనేది తర్వాత నేర్చుకుందాం. వేదం. వేదం. థ్యాంక్ యూ. పఠంతి ఎందుకంటే విద్యార్థులు కాబట్టి మీరు బహువచనం చెప్పారు. ఓకేనా? ఓకే. రమణి గారు చెప్పారా మీరు? మేడం అదే త్వం పూజాం కరోసికి కరోతి అనేసాను మేడం. సారీ. ఓకే. నెక్స్ట్ మ్యామ్ ఇక్కడ రాజేశ్వరి గారు. శ్లోకం పఠామి అన్నాం కదా, అక్కడ శ్లోకం పఠామి అంటే నేను చదువుతున్నాను. కరెక్ట్. ఆ పఠసి ఎప్పుడు వస్తుంది మ్యామ్? త్వం నువ్వు చదువుతున్నావు అని చెప్పడం. ఇక్కడ నేను చదువుతున్నాను, అప్పుడు నువ్వు చదువుతున్నావు. పఠతి అంటే అతడు చదువుతున్నాడు. మూడు వైపుల దిక్కులు గుర్తుపెట్టుకోండి. అహం, త్వం, సహ. ఓకేనా? ఓకే మ్యామ్. అహంకి ప్లూరల్ ఎవరైనా చెప్తారా? స్వయం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మేము పాఠమును చదువుతున్నాము. సింపుల్ గా అడుగుతున్నాము, అన్ని కవర్ అవ్వాలని అడుగుతున్నాను. అవి చెప్పండి. మేము పాఠమును చదువుతున్నాము. ఒక్కళ్ళే పఠామి కాదండి, పఠామహ. వెరీ గుడ్. మీరందరూ పాఠాన్ని చదువుతున్నారు. పాఠ ఎవరు చెప్పారు? పాఠ చెప్పింది ఎవరండి? ఎవరో పాఠ అన్నారు. మాధురి గారు. పాఠ రాదండి, పాఠం వస్తుంది. మనం ఇప్పుడు ద్వితీయ విభక్తి నేర్చుకున్నాం కదా ఇవాళ క్లాస్ లో. సో అహం పాఠం పఠామి, వయం పాఠం పఠామహ, త్వం పాఠం పఠసి, యూయం పాఠం పఠతః, సహ పాఠం పఠతి, తే పాఠం పఠంతి. ఎన్ని మారినా ఆ పాఠం అనేది ఒకటే, అలానే ఉంది. ఒక పాఠాన్ని చదువుతున్నారు వీళ్ళందరూ. ఓకేనా? ఇలా ఒక క్రియాపదం తీసుకుని, ఒక పాఠం, ఒక కర్మం తీసుకుని వివిధ కర్తల్ని పెట్టుకుంటూ మారుస్తూ ప్రాక్టీస్ చేయండి రాయడం. తప్పులు వస్తే వస్తాయి. నేను ఇలా చెప్పినప్పుడు మీకు ఎప్పుడో ఒకప్పుడు కరెక్షన్ అయిపోతుంది. ఓకేనా? భిక్షుకః ధనం యచ్చతి. కరెక్ట్ అండి. ధనం యచ్చతి. కరెక్ట్. గచ్చతి కాదు, గచ్చతి అంటే తీసుకున్నాం. యచ్చతి అడుగుతున్నారు. పృచ్చతి కదా. పృచ్చతి అంటే అడగడం, యచ్చతి అంటే తీసుకోవడం, ఇవ్వడం. యాక్చువల్లీ యచ్చతి అంటే ఇవ్వడం అండి. దదాతి యచ్చతి అంటే ఇవ్వడం. ఓకేనా? ధనికుడు ధనాన్ని ఇస్తున్నాడు అంటే ధనికః ధనం యచ్చతి. ధనం ఉన్నది అతను ఇస్తున్నాడు. ఓకే. కుర్చీలో కూర్చున్నాను అంటే ఎలా చెప్పాలండి? అహం. రానివి నేర్పించనివి వద్దండి, వదిలేయండి. అంటే మనం ఏం వర్డ్స్ చేసామో అవే రిపీట్ చేసుకోండి ఫస్ట్. గీతా నృత్యం గీతా నృత్యం కరోతి. గీత డాన్స్ చేస్తోంది. ఒక్క నిమిషం టైం. గీత నృత్యము చేస్తుంది. సారీ అండి, అర్జెంట్ గా కాల్ వచ్చింది.
చెప్పండి, ఎవరో ఏదో చెప్తున్నారు. గీత మేడం, గీత నృత్యం చేస్తుంది అనడం. నృత్యం కరోతి, కరెక్ట్. మేడం ఇక్కడ సా పుస్తకం ఆనయతి అంటే పుస్తకం తీసుకొస్తున్నాడు కదా. అవును. మరి నయతి అంటే తీసుకెళ్తున్నాడు. నయతినా అండి ఇది? ఆనయతి నయతి. ఒక్క క్షణం టైం ఇవ్వరా. సారీ అండి, చెప్పండి. అలా నేను పాట ఒక సెంటెన్సెస్ పాడుతున్నాను అంటే ఏం రాయండి. చెప్పాలండి? నేను పాట పాడుతున్నాను అంటే అహం అంటే గీతం గానం. గాయామి. గాయామి అనండి. గాయామి గీతం. అంటే నాకు అదే గాయామి అనే అనాలి, అంతే కదండి? గాయామి అంతేగా. గాయతి అంటే వేరే వాళ్ళ గురించి ప్రథమ పురుషాలు చెప్పేటప్పుడు గాయామి, గాయసి, త్వం గాయసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి సో క్లాస్ టైం అయింది కదండి. ఎవరైనా పాఠశాలం గచ్చతి అనొచ్చా మేడం? పాఠశాలాం పాఠశాలాం గచ్చతి. ముందే లతా చెప్పారు కదా. పాఠశాలాం గచ్చతి, ఇది ద్వితీయ విభక్తి మేడం. పాఠశాలాం అనేది ద్వితీయ విభక్తి. పాఠశాలాం గచ్చతి జగుర్తత్వం. ఓకే, అందరికీ అర్థమైందా అండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సెంటెన్సెస్ చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా అర్థం కాలేదు అంటే చెప్పండి. ఒకేసారి ఇద్దరు మాట్లాడుతున్నారండి. వేరే వాళ్ళు పాడుతున్నారు అనడానికి ఏమన్నారండి? వేరే వాళ్ళంటే ఎవరు? అతడా, ఆమె, రాముడా? సా గాయతి, సా గాయతి, సీత గాయతి, సీత గీతం గాయతి. ఓకే. జ్యోతి గారు ఏమైనా మేడం, చెప్పాలా? నాకు ఒక చిన్న డౌట్ అండి. ప్రీవియస్ క్లాస్ లో క్వశ్చన్ ఇచ్చారు కదా, దాంట్లో నా యొక్క తల్లి రమ అంది. యొక్కకి ఏమన్నా వర్డ్ ఉంటుందా, లేకపోతే మమ మాత రమా అంతేనా? అంతే అంతే. మమ అంటే నా యొక్క పేరు, నా పేరు అంటాం కదా మనం తెలుగులో. అంటే నాకు బిలాంగ్ అయ్యేది కాబట్టి నా యొక్క అని చెప్తాం అనమాట సంస్కృతంలో. నా యొక్క పేరు అని వస్తుంది. అంతే. థ్యాంక్ యూ. కరెక్ట్. మ్యామ్ వినిపిస్తుందా మ్యామ్? మ్యామ్ ఇక్కడ శివుడు పూజ చేస్తున్నాడు అన్నప్పుడు శివః పూజాం కరోతి అన్నాం కదా. ఎస్ మ్యామ్. మ్యామ్ వినిపిస్తుందా మ్యామ్? వినిపిస్తుంది మ్యామ్. మీ వాయిస్ వినపడుతుంది. మ్యామ్ అప్పుడు రాముడు దేవుణ్ణి పూజిస్తున్నాడు అన్నప్పుడు మహాలక్ష్మి గారు మేడం తాగుతున్నారు కదా వాటర్, కొంచెం ఆగండి మేడం. చెప్పండి. రాముడు శ్రీరామలక్ష్మి గారు చెప్పండి. రాముడు దేవుణ్ణి పూజిస్తున్నాడు అన్నప్పుడు రామః దేవం పూజయతి అన్నారు. అక్కడ నాకెందుకో దేవాం అని రాదా? దేవః అనేది పుల్లింగ శబ్దం, దేవం దానికి ద్వితీయ విభక్తి. ఇప్పుడు మరి శివుడు పూజ చేస్తున్నాడు అన్నప్పుడు పూజ అని తీసుకున్నాం కదా మ్యామ్. పూజ అనేది స్త్రీలింగ పదం కాబట్టి పూజ అని ఉంటుంది. దాని ప్రథమ విభక్తి, దానికి ద్వితీయ విభక్తి పూజాం. ఓకే.
మనం ప్రథమా విభక్తి పదాన్ని బట్టి దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకేనా? అంటే నేను ఎలా అహం అంటే ఈ అధ్యాపికాం శివుడు పృచ్ఛామి రాముడు కరెక్ట్ కూడా అండి. ఇవి కూడా పుల్లింగాలే కదా రెండుని. మరి ఆ దీనికి పుల్లింగాలు ఇలా కాదు, ఆ పుల్లింగాలు కాదు. మనం కర్మ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేశాం కదా. ఇక్కడ కర్మ ఏంటి మీకు? పూజ అనేది కర్మ, అది స్త్రీలింగంలో ఉంది కాబట్టి దానికి పూజాం అని వస్తుంది. దేవహ అనేది కర్మ చేశాడు రాముడు, దేవుడిని. ఆ దేవుడు అనేది పుల్లింగం కాబట్టి దేవం అవుతుంది అక్కడ. ఇక్కడ పూజాం అవుతుంది. అహం అధ్యాపికాం పృచ్ఛామి కరెక్ట్ అండి. అప్పుడు కరెక్ట్. అదే అధ్యాపకుడిని అంటే అహం అధ్యాపికం పృచ్ఛామి. ఓకే, లేడీ అయితే అధ్యాపికాం పృచ్ఛామి. అయితే రామలక్ష్మి గారు నాకు ఇంకా అర్థం అవడానికి టైం పడుతుందేమో. మేము అంత కన్ఫ్యూజ్ గా ఉన్నాను. కాదండి, మీరు అన్ని చెప్తున్నారు, మీరే అందరికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు మాట, అందుకే అది మీకు ఆ క్వశ్చన్ వచ్చింది. అధ్యాపిక అనేది ఏంటి చెప్పండి? అది అదే అధ్యాపిక అంటే స్త్రీలు, స్త్రీలింగం కదా. అధ్యాపికాం అన్నాను, ద్వితీయ అధ్యాపిక విభక్తి. ద్వితీయ విభక్తి. అధ్యాపికాం పృచ్ఛామి అన్నాను నేను. అంటే నేను అధ్యాపకురాలిని అడుగుతున్నాను. ఓకేనా? ఓకే. అదే నేను అధ్యాపకుడిని అడుగుతున్నాను అన్నాను అనుకోండి, మేల్ టీచర్ని అడుగుతున్నాను. అహం అధ్యాపకం పృచ్ఛామి. అధ్యాపకః అనేది పుల్లింగం అయితే అధ్యాపకం అనేది ద్వితీయ విభక్తి. అధ్యాపికా కా అనే దీర్ఘం వస్తే అధ్యాపికాం అనేది స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి. అలానే పూజా అనేది స్త్రీలింగ పదం కాబట్టి దానికి పూజాం అవుతుంది ద్వితీయ విభక్తి. దేవః ఒక అనేది పదానికి పుల్లింగం. ఒక సెంటెన్స్ ఫుల్ఫిల్ అవడానికి ఇక్కడ విభక్తి సహకరించాలి, లింగం కూడా మనకి మెన్షన్ రెండిట్ల విధంగా లింగాన్ని బట్టి మీకు ఆ విభక్తి వస్తుందండి. ఆ కర్మను లింగము కూడా మనం వచనము చూసుకోవాలి. కూడా ఉంటుంది, వచనాన్ని కూడా చూసుకోవాలి. ఓకే. మ్యామ్ ఇక్కడ వచనము, లింగం, కర్మ మొత్తం రాధా మూడు ఫాలో అవ్వాలి. బాలికాం ఒకసారి నిందంతి కరెక్ట్ అండి. ఒకసారి అందరూ ఒకేసారి మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది? రాధా బాలికాం నిందతి కరెక్ట్. రాధ అనే ఆవిడ బాలకుడిని నిందిస్తోంది. బాలకం నిందతి. ఆడపిల్ల అయితే బాలిక. సీతారాముడిని పూజిస్తున్నది అంటే సీతారామం పూజయతి మమ. అంతేనండి. రామలక్ష్మి గారు, మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా? వచ్చిందండి. ఈ మనము మూడిటిలో ఏ ఒక sentence. ఇప్పటిదాకా చెప్పండి. ఏకవచనం మాత్రమే తెలుసుకున్నాము. ఈ కర్మకి కూడా ద్వివచనం ఉంటుంది, కర్మకి కూడా బహువచనం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రాక్టీస్ ఇంతవరకే ప్రాక్టీస్ చేయండి. పాఠః పాఠం, కథా దీర్ఘం కథాం, కవిత కవితాం, శ్లోకః శ్లోకం, గ్రంథః గ్రంథం, పుస్తకం. ఇది నపుంసకలింగం కాబట్టి పుస్తకమే ఉంటుంది, ఓకే మ్యామ్. మారదు. అర్థమైందా? అర్థమైంది. జలం జలం, ఇది క్షీరం కూడా నపుంసకలింగం. క్షీరం. నపుంసకలింగం ఉంటే అలానే ఉంటుంది, మారదు. అంటే మనం ఇప్పుడు కొన్ని ఏ పదాలు ఏ లింగాల్లో వస్తున్నాయి అన్నది గమనించుకుని గుర్తు పెట్టుకోవాలి. దాన్ని బట్టి మనం మార్చగలుగుతాం అన్నమాట విభక్తుల్ని. ఓకేనా? ఓకే మ్యామ్. వచనము లింగము ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మ్యామ్ ఒక్కసారి నేను ఇంటర్ఫియర్ చేయనమ్మా. యాక్చువల్లీ రామలక్ష్మి గారు అడుగుతున్నది ఆవిడ కర్త కర్మ రెండిట్లోనే కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో మనం ఇక్కడ ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఓన్లీ కర్మకే మనం అన్వయిస్తున్నాం. మనం
కదమ్మా ఓకే కరెక్ట్. కదా కర్త ప్రథమ ఆవిడ ఏంటంటే విభక్తిలోనే ఉంటుంది. కర్మ కర్తది కర్మది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి ఇప్పుడు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి చూస్తున్నది ఓన్లీ కర్మకే చూస్తున్నాం మనం కరెక్ట్. కదమ్మా. సో అక్కడ ఆవిడ దేవః దేవం పూజ పూజాం అన్న దగ్గర మనం కర్మ గురించే మాట్లాడుతున్నాం. మనం కర్త ఎవరైనా అవ్వచ్చు, సీత అవ్వచ్చు, రామ అవ్వచ్చు, కానీ మనం మాట్లాడుతున్నది కర్త యొక్క విభక్తి గురించే మాట్లాడుతున్నాం. సో అందుకోసం మనకి కర్త కర్మ యొక్క విభక్తి కాదండి. సారీ ఆహా, కర్మ యొక్క అలానే విభక్తి. కాదండి, అలా కాదండి సుధా గారు. అక్కడ మనం తీసుకున్నది రాముడు కృష్ణుడు రెండు పుల్లింగాలే తీసుకున్నాం. మేడం కానీ మీరు ఇక్కడ కర్త గురించి పూజకి ఈ డిఫరెంట్ దీనికి మనం కాదండి, మీరు కర్త గురించి మాట్లాడద్దు. అసలు కర్త ఎవరైనా అవనేయండి, మనం కర్మ గురించే మార్పు వస్తుంది ఇక్కడ. ఆవిడ క్వశ్చన్ కరెక్ట్ గానే అడిగారండి. పూజాం వచ్చింది, దైవం వచ్చింది, ఇక్కడ దైవం ఎందుకు రాలేదు అని అడిగారు. ఆవిడ కర్మ గురించి చూస్తున్నారు. ఇక్కడ రామః శివః అవన్నీ అంటే నేను అందుకు చెప్తున్నాను మేడం. రామః చేసిన రామః పూజం అన్నా పూజామన్నా సీత పూజామన్నా కూడా ఒకటే వస్తుంది. అక్కడ పూజ అన్నది స్త్రీలింగ విభక్తి, స్త్రీలింగంలో ఉంది కాబట్టి మనకి ద్వితీయ విభక్తిలో పూజాం అవుతుంది. సో ఆవిడ కరెక్టే అండి. అక్కడ సీత ఉన్నప్పుడు నాకు ఆ డౌట్ వచ్చినేమో, మనం ఇవి రెండు కూడా పుల్లింగాలు తీసుకున్నాం కాబట్టి నాకు అది నాకు తేడా అనిపించింది అనమాట. సీత అన్నది కర్త కదా, సీత కర్త కదా, కర్తను అసలు మనం మాట్లాడడమే లేదు. కర్త యాజ్ ఇట్ ఈస్ కర్త తీసుకుంటున్నాం. ఉన్నది కాబట్టి ఇక్కడ శుభ గారు మీరు ఒకసారి మ్యూట్ అయిపోండి. ఒకసారి మీరు మ్యూట్ అయిపోండి. రామలక్ష్మి గారు, కర్త ఎప్పుడు ప్రథమ విభక్తేనండి, అదని మారదు. రామః పుల్లింగం, సీత స్త్రీలింగం, అంతే. అది ఎలా ఉంటే అలానే ఉంటది. మనం కర్మలో పెట్టేదే పుల్లింగం అయితే దేవం అని ఆ దీర్ఘం లేకుండా దేవం అని వస్తుంది. అదే సీత వచ్చిన డౌట్ అంటే ఇక్కడ దీనికి దీర్ఘం తీసుకున్నాం కదా, ఇది రెండు కూడా పుల్లింగాలే కదా, దీనికి ఎందుకు నాకు అక్కడ మీరు చెప్పినట్టు అది పూజ అన్నది స్త్రీలింగం అన్నది నేను ఆలోచించలేదు. కరెక్ట్, అర్థమైంది మీకు, నాకు అర్థమైంది. సరే, ఇంకెవరికైనా వేరే ఏమైనా డౌట్ ఉన్నాయండి? అర్థమైందా అందరికి? సో అందరూ 10 సెంటెన్సెస్ రాయాలి. డిఫరెంట్ క్రియాపదాలు మనం నేర్చుకున్న క్రియాపదాలు వాడండి. అహము త్వము అన్ని, అహం వయం త్వం యూయం సహ తే సా తాహ రామః రామాః సీత సీతాః ఇన్నిటికీ రాయండి. ఓకేనా? లక్ష్మి గారు చెప్పండి. అహం అధ్యాపికాం పృచ్ఛామీనా మేడం, ఇది నేను అధ్యాపకురాలని అడుగుతున్నాను. అహం అధ్యాపకః అన్నప్పుడు అధ్యాపకం అని వస్తుంది. అధ్యాపిక అన్నప్పుడు అధ్యాపికాం అని వస్తుంది. అవును. ఇప్పుడు సీత రామం పూజయతినా, సీత రాముని పూజిస్తోంది. సీత రామం పూజయతి. ఓకే మేడం. అదే రాముడు సీతని అంటే రామః సీతాం, తాకి దీర్ఘం వస్తుంది, అంతే. మనం ఏమి చాలా నేర్చుకోలేదండి, ఒక్క ద్వితీయ విభక్తి ఏకవచనం నేర్చుకున్నాము. రామః అనే పుల్లింగ పదానికి రామం, సీత అనే స్త్రీలింగ పదానికి సీతాం, పుస్తకం అనే నపుంసక లింగానికి పుస్తకం. నపుంసక లింగానికి ఎటువంటి మార్పు ఉండదు ద్వితీయ విభక్తి ఏకవచనంలో. స్త్రీలింగానికి తాం, తా అలాగే ఉంటుంది, మ్ యాడ్ చేస్తున్నాం. రామహాకి విసర్గ పోతుంది, మ్ యాడ్ చేస్తాం, అంతే. అలా మిగతా పుల్లింగ పదాలన్నిటికీ మీరు యాడ్ చేసుకుంటే అని యాడ్ చేసుకుంటే మీకు ద్వితీయ విభక్తి ఏకవచనం వస్తుంది. ఓకేనా? దీని రిలేటెడ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అందరూ వీలైనంత వరకు కొంచెం టైంకి క్లాస్ లో జాయిన్ అయిపోండి. అండ్ కొంచెం అలర్ట్ గా ఉంటే పిలిచినప్పుడు నాకు రెస్పాండ్ అయితే క్వశ్చన్స్ అడగడానికి మీకు అర్థమవుతుందా లేదా అన్నది నాకు కూడా తెలుస్తుందండి. మీరు ఆన్సర్స్ మీ అంతటా మీరేమో చెప్పట్లేదు, పిలిచినప్పుడేమో ఆన్సర్ చేయట్లేదు. కొంతమందే రెస్పాండ్ అవుతున్నారు, కొంతమందే మాట్లాడుతున్నారు కదా, మళ్ళా అందరికీ ఛాన్స్ రాలేదు అనుకుంటారు. సో కొంచెం అలర్ట్ గా ఉండండి. ఓకేనా? సరేనండి, ఇవాళ క్లాస్ ఇంకా ఇంతటితో ముగిద్దాము.
ఎవరికి డౌట్స్ లేవు కదా? ఓకే, ఏకతా మంత్రం చదువుతారా ఎవరన్నా? సత్యనారాయణ గారు చదువుతారా? ఇందాక చదువుతానన్నారు, ఉన్నారా? నేను చదవనా అండి? చదువుతాను మేడం. సత్యనారాయణ గారికి చెప్పాను కదా, ఆయన చదువుతారు. నెక్స్ట్ టైం మీకు ఇస్తానండి. నాగలక్ష్మి గారు. ఓకే, చదవండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథా హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. సమీచీనమండి, ధన్యవాదः. ఓకే అండి, క్లాస్ ఎండ్ చేస్తున్నాను. అయితే మళ్ళీ నెక్స్ట్ గురువారం మళ్ళీ